ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని ఏపీ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సామూహికంగా జరిగే ఈ పండుగలో అనుమతుల పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని సమితి ప్రతినిధులు గోకరాజు గంగరాజు, చెల్లసాని ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ కళ్యాణ చక్రవర్తి థియేటర్ ప్రాంగణంలో నిర్మితమైన హోమ్ ల్యాండ్లో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో గోకరాజు గంగరాజు సమితి అధ్యక్షుడు చెలసాని, సమితి ప్రతినిధి జింకా చక్రధర్ మాట్లాడుతూ హిందువులు సామూహిక పండుగగా నిర్వహించుకునే గణపతి నవరాత్రి ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఒకే చోట ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఎన్ఓసీ ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా నిర్వాహకులను ఇబ్బందులు పెట్టకుండా అనుమతులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న కారణాలతో మండపాలకు ఆటంకం కలిగించవద్దని పోలీసు శాఖకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాబోయే వినాయక చవితికి మరి ఏ విధంగా జరపాలి అనే ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి మరి రాష్ట్రంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విజయ డైరీ చైర్మన్ అయిన ఆంజనేయులు గారిని అధ్యక్షులుగా, అలాగే ఒక కమిటీని ఫామ్ అవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మరి ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సహకారం కావాలి. ఎందుకంటే ఇది మరి పూర్వం నుంచి వస్తున్న కార్యక్రమం ఇది, కానీ ఒక క్రమబద్ధంగా ఏ ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. ఇంకేంటంటే ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా మనం ముందు వినాయకుడిని పూజించే ముందుకు సాగుతాం తప్ప ఏ విఘ్నం జరగకుండా ఉండాలంటే వినాయకుడిని మనం కోరుకోవాలి. అందులో మన కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగాలన్నా కూడా ఇది దోహదపడుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు బాగా స్పందించారు. మేము కోరిందల్లా ఒకటే, మరి ఈ వినాయకుడు ఇది చేసుకునే కార్యక్రమంలో చాలా ఇబ్బందులు గతంలో ఫేస్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ ఒక సిస్టమేటిక్గా జరగలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు కేంద్ర కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేశారు కాబట్టి అంతా ఒక పద్ధతిగా జరుగుతుంది. మన గతంలో కూడా చూసాం. హైందవ శంకారం ఏ విధంగా అయితే డిసిప్లైన్గా జరిగిందో అదే ఎవరికి ఇబ్బంది కలగకుండా సుమారు 4 లక్షల మంది వచ్చినా సజావుగా జరిగింది. అదే పద్ధతిలో ఇది జరుగుతుందని మేము అష్యూరెన్స్ ఇచ్చాం. అంచేత తప్పకుండా మరి హోమ్ మినిస్టర్ గారిని, అలాగే డీజీ గారిని అందరిని కూడా కలవటం జరిగింది. మా రిక్వెస్టల్లో ఒకటే, మరి సింగిల్ విండో పద్ధతిలో మాకు పర్మిషన్ కావాలి. అంతేకాకుండా ఛార్జెస్ దానికి మరి పోలీసు ఎంత విగ్రహం ఉంటే ఎంత ఫీజు అని గతంలో ఫీజులు వసూలు చేసేవారు, అటువంటిది లేకుండా ఉండటం కోసం కోరాం. దానికి స్పందించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫీజు లేకుండా తప్పకుండా సింగిల్ విండో పద్ధతిలో కార్యక్రమం జరిగే విధంగా కూడా వారు చర్యలు తగిన ఆఫీసర్తో మాట్లాడేటువంటి చర్యలు కూడా తీసుకుంటారని అష్యూరెన్స్ ఇచ్చారు. అందువల్ల తప్పకుండా మరి ఈ కార్యక్రమం సజావుగా జరగాలంటే కేంద్ర ఆఫీస్గా మరి హోమ్ల్యాండ్ అనే మరి కాంప్లెక్స్ అలంకార పక్కన పెద్ద కాంప్లెక్స్ వచ్చింది. దాంట్లో కేంద్ర కార్యాలయం మన వినాయక చవితి కార్యక్రమానికి నిర్వహించడం కోసం ఇక్కడి నుంచి ప్రతి జిల్లాను కూడా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం అంతా ఒక క్రమబద్ధంగా జరగడం కోసం ఈ కేంద్రాలయం ఈరోజు మరి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఇది మనం ఓపెన్ చేసుకుంటూ జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం సజావుగా ప్రభుత్వ సహకారంతో ఇది ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వారందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం పొడికి అన్ని కార్యక్రమాలు సజావుగా మరి వినాయకుడు
ఆశీస్సులతో ఇది బాగా సాగుతుందని నేను భావిస్తున్నాను. అదే విధంగా మనం ముందుకు సాగుదామని మరి కమిటీ వారు అందులో ఈరోజు మన కృష్ణా జిల్లా నుంచి వచ్చే ప్రతినిధులు వచ్చారు. వారికి కూడా మేము మరి సూచనలు ఇవ్వటం జరిగింది, ఏ విధంగా మనం నిర్వర్తించాలి. అలాగే ప్యాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఈ కార్యక్రమం జరుగుతుందని సభాముఖంగా మరి మీడియాకి తెలియపెట్టడం చాలా ఆనందంగా ఉంది. గంగరాజు గారు, పోకరాజు గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా ఏర్పడినటువంటి రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని కలవటం, సింగిల్ విండో విధానంలో ఒక రకరకాలైనటువంటి అనుమతుల పేరిట మీద రకరకాల రుసుములు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సింగిల్ విండో విధానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వెసులుబాటుతో సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ ఇప్పించాలని కోరటం, ప్రభుత్వం వారు తగిన విధంగా స్పందించి ఇమీడియట్గా అధికారులతో, ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించి ఏర్పాట్లు త్వరగా చేస్తామని చెప్పారు. అన్న విధంగానే వారికి ఆర్డర్స్ ఇవ్వడం, డీజీపీ గారు కూడా మొన్నే మేము కలిసినప్పుడు గంగరాజు గారు, మేము కమిటీ వారు, త్రినాథ్ గారు మేమంతా కలిసినప్పుడు కూడా చెప్పారు, ఒక యాప్ను ఏర్పాటు చేస్తాం, దాంట్లో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఇస్తాం, ఎక్కడ ఆర్థిక వెసులుబాటు కూడా కలగజేస్తామని చెప్పిన మీద ఒక యాప్ను కూడా ప్రకటించినందుకు ప్రభుత్వం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఇవాళ అదే కోఆర్డినేట్ చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం, దానికి కావలసినటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని జిల్లా కమిటీలు, పట్టణ కమిటీలు, మండల కమిటీలు, ఆ ఏరియాలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఈ వినాయక చవితి యొక్క ఉద్దేశం, ఆ యొక్క ఉత్సవాల యొక్క ఉద్దేశం భవిష్యత్తు తరానికి కావలసినటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రయాణానికి కావలసినటువంటి పాంప్లెట్ల దూరేత కానీ సీడీల రూపేణ ద్వారా రాష్ట్ర కమిటీ కూడా రాష్ట్రం అంతా కూడా కావలసినటువంటి పాంప్లెట్ల ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా అందజేసి యువత, పిల్లలు, వృద్ధులు అందరూ కలిపి పేద ధనిక బాధలు లేకుండా జరుగుతున్నటువంటి ఉత్సవాలని అందరూ కూడా ప్రభుత్వం మరియు గణేష్ ఉత్సవ కమిటీ వారు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికారులతో సమన్వయం చేసుకుని శుభ్రంగా 27వ తారీఖున జరిగేటువంటి ప్రారంభం నుంచి రేపు 4వ తారీఖున సెప్టెంబర్ 4వ తారీఖు జరిగేటువంటి నిమజ్జనం వరకు కూడా అందరం కూడా సమన్వయంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తామని, ఎవరికైనా సరే మీడియా కూడా అందరూ సహకరిస్తూ ఉండరు, మనందరం కూడా కలిపి మీడియా మనం అందరం కూడా కలిపి సమన్వయంతో వినాయక నిమజ్జనం అనేది ప్రపంచం అంతా కూడా జరుగుతున్నటువంటి మహోత్సవాలు, ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఎక్కడా విఘ్నాలు జరగకుండా రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరూ శుభప్రదంగా ఉండాలని చెప్పి రేపు జరగబోయే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని జరిపినటువంటి ఈ పండగని అందరం కలిపి సమన్వయంగా చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. ఎవరికైనా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, ఏదైనా అవాంతరాలు వచ్చినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదైతే పాంప్లెట్ రూపేణ అడ్రస్లు కూడా ఉంటుంది, రాష్ట్ర కమిటీ వారిని స్పందిస్తే అధికారులతో కూడా కలిపి సమన్వయం చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కమిటీ వారి సమన్వయం మాట్లాడినా, రాష్ట్ర కమిటీ వారికి ఆ విషయాలు తెలియజేసిన అందరం కూడా సమన్వయంతో ఈ వినాయక ఉత్సవాలను శుభప్రదం చేస్తామని చెప్పి మనందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేయాలని ఆశిస్తున్నాం.